అందరికీ టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే నిల్వ పచ్చడి అంటే ఎండబెట్టాలి, టైం కావాలి, పేషెన్సీ కావాలి. ఎస్పెషల్లీ ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. ఈరోజు నేను మీకు చూపించబోయే టమాటా నిల్వ పచ్చడి ఎండపెట్టకుండా ఈజీగా లాంగ్ టైమ్ స్టోర్ చేసుకునే విధానం. టేస్ట్‌లో కాంప్రమైజ్ ఉండదు. ఎఫర్ట్ తక్కువ, రిజల్ట్ మాత్రం సూపర్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను ఇక్కడ 1 కేజీ టొమాటోస్ తీసుకున్నానండి. శుభ్రంగా వాటర్‌తో క్లీన్ చేసిన తర్వాత ఏదైనా క్లాత్‌తో వాటర్ ఏమీ లేకుండా తుడిచేసుకోండి. కంప్లీట్‌లీ డ్రై అయ్యాక స్మాల్ పీసెస్‌గా కట్ చేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టమాటా పచ్చడికి టమాటోస్ అనేవి కొంచెం గట్టిగా ఉండాలండి. అండ్ పండినవి మాత్రమే తీసుకోండి. టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా టమాటోస్ అన్నీ ఇలాగా ఒక హాఫ్ చెక్క వచ్చేసి 4 ముక్కల కింద కట్ చేసుకోండి. ఇదే విధంగా రిమైనింగ్ టొమాటోస్ అన్ని కట్ చేసుకోండి. కేజీ టమాటోస్కి 100 గ్రాముల చింతపండు అయితే కావాలండి. గింజలు పీచు తీసేసి క్లీన్ చేసుకోండి. అరకప్పు వరకు కళ్ళుప్పు తీసి రెడీ పెట్టుకోండి. అండ్ ఒక 5 రెమ్మల వరకు కరివేపాకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుని తడేమి లేకుండా పక్కన పెట్టుకోండి. ప్యాన్లో పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోండి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నువ్వుల నూనె వేసుకోవాలి. పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కట్ చేసిన టమాటా ముక్కలని వేసుకున్నాక ఉప్పు, చింతపండు మొత్తం వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటోస్ని బాగా మగ్గించండి. పచ్చడి టేస్ట్ బాగుండాలంటే నువ్వుల నూనె యూస్ చేయండి. నువ్వుల నూనె లేని వాళ్ళు పల్లి ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. బట్ పల్లి కన్నా నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. ఇది కాస్త మగ్గిన తర్వాత మరొకసారి గరిటె పెట్టి ఈ విధంగా కలపండి. సో మనకి ఇంకా బాగా మగ్గాలండి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో తీస్తూ ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. టొమాటో సాఫ్ట్ అయ్యి వాటర్ ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయ్యే వరకు మనం ఈ విధంగా కుక్ చేస్తూ ఉండండి. ఇక్కడ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటర్ పూర్తిగా తగ్గాలి, లేకపోతే పచ్చడి స్పాయిల్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఆల్మోస్ట్ టొమాటోస్ అనేవి బాగా మగ్గినాయండి. ఈ టైం నుంచి మూత పెట్టక్కర్లేదు. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. వాటర్ అనేది ఇంకా కొంచెం తగ్గాలి. సో ఇలా వస్తే సరిపోతుందండి. మరొక 2 మినిట్స్ పాటు తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓకేనా? సో ఇలా వస్తే సరిపోతుంది. ఆల్మోస్ట్ వాటర్ అయితే డ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ వరకు మెంతులు, 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోండి. 2 ఈక్వల్గా ఫ్రై అవ్వాలి, లేదంటే చేదొస్తుందండి. ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వండి. నెక్స్ట్ పోపు పెట్టుకోవాలి. ప్యాన్లో 2 కప్పుల వరకు నువ్వుల నూనె వేసుకోండి. ఇక్కడ కేజీ టమాటోస్కి హాఫ్ కేజీ ఆయిల్ అయితే పడుతుందండి. నేనైతే జస్ట్ కొంచెం తగ్గించి వేసాను. ఆయిల్ బాగా హీట్ అయినాక పావు కప్పు వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి. వెల్లుల్లి అనేది 2 పెద్దవి వేసానండి. పీల్ తీసేసి వేయండి. పీల్తో పాటు వేస్తే కనుక ఒకసారి కొట్టి వేయండి. 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల వరకు మినప్పప్పు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఇవి మనకి దోరగా ఫ్రై అవ్వాలన్నమాట. మెయిన్ కర్రీకి టేస్ట్ ఇచ్చేది పోపేనండి. ఇవి దోరగా ఫ్రై అయినాక ఎండుమిర్చి తుంచి వేసుకోండి పావు కప్పు వరకును. ఒకసారి బాగా ఫ్రై చేసినాక అందులో 5-6 రెమ్మల కరివేపాకు వేసుకోండి. వాటర్ ఏమీ లేకుండా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేయండి. ఈ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఆ వేడికి ఎండుమిర్చి కరివేపాకు అనేది బాగా ఫ్రై అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి పోపు కూడా పూర్తిగా చల్లారాలండి. చల్లారిన తర్వాతే పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చల్లారిన ఆవాలు, మెంతులు మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేను టొమాటోస్ని మిక్సీ జార్లో వేయట్లేదండి. సో మీరు ఒక్కసారి ఇలా మిక్సీ జార్ పట్టకుండా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిక్సీలో పట్టి వేసడం వల్ల టేస్ట్ మొత్తం మారిపోతుంది. దానికన్నా ఇదైతే బాగుంటుంది. టొమాటోస్ అన్నంలో కలుపుకున్నప్పుడు తగులుతూ ఉంటాయి, చాలా పుల్లగా ఉంటాయి. ఎండుమిర్చి కూడా చాలా పుల్లగా ఉంటుంది. సో ఇలాగ ఒకసారి ట్రై చేయండి మిక్సీ పట్టకుండాను. చల్లారిన తర్వాత అందులో అరకప్పు వరకు కారం, మిక్సీ పట్టినటువంటి ఆవాలు, మెంతి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ కారం వచ్చేసి 1 కప్ వరకు పడుతుందండి. సో నేను పిల్లలకి కూడా పెడతాను కాబట్టి కొంచెం కారం అనేది తగ్గించాను. సో మీరు ఏం చేస్తారంటే ఒక అరకప్పు వరకు మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చూడండి. సరిపోలేదు అనిపిస్తే కనుక కారం అనేది యాడ్ చేసుకోండి. కారం వచ్చేసి 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసుకోండి ఉంటే కనుక. లేని వాళ్ళు నార్మల్ కారం వేసుకున్న పర్వాలేదు. బట్ కారం 1 కప్ అయితే పడుతుందండి.
సో మీరు ఒకేసారి వేసుకోకుండా ఒక ముప్పావు కప్ వరకు వేసుకుని మిక్స్ చేసిన తర్వాత టేస్ట్ చేసి యాడ్ చేసుకోండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో పోపు అనేది వేసుకోవాలి. పోపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. గోరువెచ్చగా కూడా ఉండకూడదు. అలా కనుక వేసుకుంటే పచ్చడి అనేది స్పాయిల్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా వేసుకున్నాక మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. మనం తీసుకున్న ఆయిల్ అనేది ఎక్కువ అనుకుంటాం స్టార్టింగ్లో, బట్ మనకి కరెక్ట్గా సరిపోతుందండి కేజీ టొమాటోస్కి. నేను ఇంకా కొంచెం తగ్గించాను. సో ఇవి మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇందులో వేసుకున్న ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి ఇవన్నీ కూడా బాగుంటాయి. రైస్లో కలుపుకుని తింటే పుల్ల పుల్లగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అస్తమాను చట్నీ చేయడం కష్టం అనిపిస్తే ఇలాగ టమాటా పచ్చడి ప్రిపేర్ చేసి ఉంచుకుంటే ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది. చూస్తే చాలా మౌత్ వాటరింగ్గా ఉంటుంది. స్పైసీగా పుల్ల పుల్లగా గార్లిక్ ఫ్లేవర్తో వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి ఇలా ఒక్కసారి. ఈ పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి. బట్ మనం బాయిల్ చేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బెటర్ అనమాట. ఒక 10 డేస్ వరకు బయట పెట్టినా కూడా 10 డేస్ తర్వాత నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఎప్పుడైనా తినే ముందు ఒక గంట ముందు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ బయట పెట్టుకోండి. ఒకేసారి మొత్తం బయట పెట్టినా కూడా మనం తడి తగులుతుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టింది, సో మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది. సో అక్కడ కొంచెం జాగ్రత్త పడండి. లేదు బయట పెట్టుకుంటానంటే 1 మంత్ వరకు ఖచ్చితంగా ఉంటుందండి. ఇలానే 2 కేజీ టమాటాస్తో కూడా మనం పచ్చడి పెట్టుకోవచ్చు. నేను తీసుకున్న క్వాంటిటీకి డబల్ వేసుకోండి. ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన టొమాటో పచ్చడి రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ డౌట్స్ కమెంట్స్లో చెప్పండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక సూపర్ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్. థ్యాంక్ యూ.